2004లో నియమించినటువంటి జాతీయ వ్యవసాయ కమిషన్ అనేక సిఫార్సులు చేసి దాంట్లో భాగంగా వ్యవసాయదారుల యొక్క సంక్షేమాన్ని కూడా పెంపొందించడానికి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పినారు. మరి జాతీయ వ్యవసాయ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం 2007లో రైతులపై జాతీయ విధానాన్ని ప్రకటించింది. ఈ జాతీయ విధానం ప్రధానంగా ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుబడిని పెంచడంతో పాటు రైతుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వ్యవసాయ అవసరాలకు అవసరమైనటువంటి నీటిపారుదల సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టినది. రైట్. వ్యవసాయదారులకు సాంకేతిక విజ్ఞానం పట్ల, జీవ సాంకేతిక విజ్ఞానం పట్ల, సమాచార సాంకేతిక విజ్ఞానం పట్ల, వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకునే దాని పట్ల అవగాహన కల్పించడానికి శిక్షణా తరగతులను నిర్వహించాలా అని నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతర వ్యవసాయ పనిముట్లను సరసమైన ధరలతో అందించాలా రైతులకు. ప్రతి పంట కాలంలో పండించే పంటకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ రైతులకు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయాలి. వ్యవసాయదారులకు సాంఘిక భద్రత కల్పించాలి. పౌష్టికాహారాన్ని అందించాలా, వైద్య సేవలు అందించాలా, రక్షిత మంచినీరు అందించాలా, పారిశుద్ధ్య సదుపాయాలు అందించాలా, బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యాలు అందించాలా మొదలైనటువంటి అంశాలపై చేసింది. ఎంఎస్పిని అమలు పరచాలా, కనీస మద్దతు ధరని.